ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మీరు చేస్తున్న మీ ఉద్యోగాలను, మీ చేతి వృత్తులను దీవించి నిండుగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ అవసరతలు దేవుడు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే మరి కాలంలో అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారందరినీ దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం మనం చూసినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంను కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. జరుగుతున్న సందర్భము, మరి పరిసయ్యుని ఇంటికి మరి యేసుప్రభుల వారు వెళ్ళినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆ పరిసయ్యుని ఇంటిలో ఉన్నాడని విని యేసు ప్రభు దగ్గరికి మరి ఒక అత్తరు పుడ్డిని తీసుకొని వచ్చి వెనక తట్టు నుంచి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తూ ఆ పాదములను ముట్టుకొని అత్తరు మరి పూచెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఆమె చేస్తున్న ఆ పనిని బట్టి పరిసయ్యుడు ఈమె ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అక్కడ అనుకొనిచుండగా వారింట్లో కూర్చున్న మరి సీమోనుతోని యేసు ప్రభు మరి, సీమోను, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే అది, బోధకుడా చెప్పు అని ఆ సీమోను అన్నప్పుడు, యేసు అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులు ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండేది. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమి లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచుందని చెప్పగా, నువ్వు సరిగా యోచించుతావని అతనితో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒకడు 50 దినారములు, ఒకడు 500 మరి దేనారములు వచ్చి ఉండెను. వారు చెల్లించడానికి ఏమి లేనప్పుడు ఆ యజమానుడు వారిని క్షమించాడంట. క్షమించినప్పుడు మరి ఎవరు ఎక్కువ క్షమించబడ్డారంటే 500 దేనారములు వచ్చిండువాడే ఇచ్చేవాడే క్షమించబడిన. అంటే సరిగా చెప్పితివి అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో చెప్పాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ పాపాత్మురాలైన స్త్రీ తను చేసిన తన పాపపు జీవితాన్ని బట్టి
తను చేసిన తన అక్రమాన్ని బట్టి, నేను పాపిని, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు యోగ్యత లేదు, నా ముఖం చూపించడానికి కూడా యోగ్యత లేదు అని తెలుసుకొని యేసు ప్రభు వెనక తట్టు నుండి వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లు కార్చుచు, మరి ముద్దు పెట్టుకొనుచు, తల వెంట్రుకలతోని ఆయన పాదములు తుడుస్తూ ఉన్నదంట. ఎందుకంటే తన యొక్క పాపపు జీవితాన్ని బట్టి తను యేసు ప్రభు ముందటికి వెళ్ళలేకపోయింది. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నదని ఆ పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకున్నది. కానీ అక్కడ ఉన్న పరిసయ్యుడు మాత్రము ఆ విషయాన్ని తెలుసుకోలేదు. యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు, కానీ తనలో ఆనందం లేదు. యేసు ప్రభుల వారు మరి నా ఇంటికి వచ్చాడు, నేనెంత ధన్యుడను అని అతను ఆలోచించక పాపాత్మురాలైన స్త్రీని బట్టి అసూయ పడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ గమనించినట్లయితే మన జీవితాలలో కూడా ఒక మనుషునికి మనుషుల పట్ల అసహ్యం, లోపల ఏదో తెలియని ఓర్వలేనితనం ఉంటుంది. మనుషుని జీవితంలో మరి ఇవి కామన్గా ఉండే విషయాలు. ఆ స్త్రీ ప్రభువు తన స్థితిని మారుస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు అని వెనుక నుంచి వచ్చి తన జీవితాన్ని యేసు ప్రభుల వారికి అప్పజెప్పుకున్నది. ప్రభునందు ప్రియులారా, మరి నీతిమంతురాలైతే వెనక నుంచి రాక ముందు నుంచే వచ్చి మరి ఆయనను ముద్దు పెట్టుకునేది. వాక్యం అంటా ఉన్నది, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడు. మనుష్య కుమారునికి క్షమించే అధికారం ఉన్నది. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినందుకు సంతోషపడక కానీ తన జీవితం మార్చుకుందామని అనుకోలేదు. కానీ తన ఇంటికి వచ్చిన ఆ స్త్రీని చూసి ఈమె ఎలాంటిదో అని అంటా ఉన్నాడు. ప్రియులారా, రక్షకుడు మన ఇంటికి వస్తే మనం జీవితాన్ని మనం మార్చుకుంటాం. కానీ ఇతరులు మన లోపల ఉన్న పాపాన్ని చూసి, ఇతరుల పాపాన్ని చూసి మనం హేళన చేయకూడదు. ఆయన పాపుల కొరకే వచ్చాడు, నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు మన పాప స్థితిని మార్చుకోవాలి. ప్రియులారా, యేసు ప్రభువును అంగీకరించిన మనం మొదటి స్థితిని మనం మార్చుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం ఇతరుల పట్ల అనుమానం, ఇతరులను నమ్మలేం. ఒక్కసారి మన పట్ల తప్పు చేస్తే వారు అదే స్థితిలో ఉంటారని అనుకోవడం చాలా తప్పు. వాక్యం విత్తబడినప్పుడు వారిలో హృదయ పరివర్తన అనేది కలుగుతూ ఉంటుంది. వారిలో వచ్చిన మార్పును మనం గమనించాలి. ఎప్పుడు వీళ్ళు తప్పు చేశారు కదా, ఆ తప్పు లోపం కలిగి ఉంటారు అనుకోవద్దు. నిజమైన క్రైస్తవుడు మరి ఒకరి పట్ల తప్పు చేసినప్పుడు వాక్యము ద్వారా తమ ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు ఆ ప్రవర్తనలో ఉన్న మార్పును మనం గమనించాలి. వాక్యం అతన్ని సరిచేయలేనప్పుడు మరి అతను తన జీవితాన్ని సరిచేసుకోకపోతే ఆ పాపపు స్థితే అతను కలిగి ఉంటాడు. యేసు ప్రభువులకు వచ్చిన ఆ యొక్క మార్పుని, యేసు ప్రభువు మన జీవితంలోకి వచ్చిన ఆ మార్పుని చూస్తే మనకు తెలిసిపోతా ఉన్నది, ఈయన మారు మనసు పొందినాడు అని. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును అంగీకరించిన మనకే మారు మనసు అవసరమై ఉంటుంటుంది. మనం మారు మనసు పొందాలి. ఇతరులను మనం నమ్మలేని పరిస్థితుల్లో, ఇతరులను మనము అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే మనకే మారు మనసు అవసరమై ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను
తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను మరి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మరి అందరూ ఒక్కటే. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద అనే భేదం లేకుండా అందరి మీద దేవుడు మరి వర్షాన్ని సూర్యరశ్మిని మరి కలగజేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లే, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, ఆయనే మనలను ప్రేమించను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని మొదట ప్రేమించాడు కాబట్టి మనము క్షమించబడడానికి అర్హులంగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టే ఆయన ఈ లోకానికి నరావతారిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే కొలస్సీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మనపై ఉన్న రుణములను కొట్టివేయడానికి, అంటే మనపై ఉన్న పాపాన్ని తీసివేయడానికి, అపరాధములన్నిటినీ క్షమించి వేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి తనను ప్రేమించడం మానలేదు, తనను ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. ప్రియులారా, మన జీవితాలలో మరి ఇతరులను చూసి వీడు పాపి అని మనం హేళన చేయకూడదు. మనము ఒకప్పుడు అలాంటి పరిస్థితుల నుంచే మనం వచ్చాం కాబట్టి మన యొక్క స్థితిని మనము గమనించుకొని ఇతరులను మనము దూషించరాదు. కాబట్టి యేసు ప్రభుల వారు మనపై ఉన్న రుణములను కొట్టివేయడానికి, అప్పులను కొట్టివేయడానికి, అపరాధములన్నిటినీ క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమించడానికి సిద్ధముగా ఉన్న ఆయన ప్రేమకు పరిమితి లేదు, మితి లేదు. మనుషుల ప్రేమకు పరిమితి ఉంటుంది కానీ దేవుని ప్రేమకు పరిమితి లేదు. మనుషులు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తారు, కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి నిన్నెవరైతే ప్రేమించటం లేదో, నిన్నెవరైతే దూషిస్తున్నారో వారి వైపు చూడకుండా నీ కొరకు ఒకరున్నారు, నీ కొరకు ఒకరు చూస్తూ ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారా? సమాజము నిన్ను తృణీకరిస్తుందా? నువ్వు పాపి అని ముద్ర వేస్తుందా? కానీ నీ కొరకు ఒక మనుష్యుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యుద్ధకు వచ్చినావంటే ఆయన నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. ఆయన నిన్ను తన ఒడిలోకి తీసుకుంటాడు. తన కరము చాపి నిన్ను తన రొమ్మున మరి హత్తుకుంటాడు. అందుకనే రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. అవును, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను రమ్మంటా ఉన్నాడు. ఈ క్షణమే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ పాప స్థితిలో ఉన్నా, ఏ బలహీన స్థితిలో ఉన్నా, నిన్ను ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయుడు దేవుడు కాదు.
అందుకొరకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ కొరకే కలవరి శిలువలో రక్తం పెట్టి, ప్రాణం పెట్టి రక్తం కార్చి శిలువ మరణమును భరించి శిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఆ దేవుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వస్తావా? దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.